లోకనాథుడైన సర్వేశ్వరునికి స్తుతులు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నేస్తమా, నీ మనస్సులో నీవు వేదన చెందుతూ ఉన్నావు, దిగులు చెందుతూ ఉన్నావు. ఈ దినాన నీ దేవాది దేవుడు నీతో సూటిగా మాట్లాడుచూ ఉన్నారు. నీకు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవునిని అడుగు. ఎందుకంటే ఆయనను అడిగిన ఎడల అప్పుడు అది నీకు అనుగ్రహింపబడును. నీ దేవాది దేవుడు ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేసే దేవుడై ఉన్నారు. కనుక నీకు తప్పక ధారాళముగా జ్ఞానమును ఆశీర్వాదమును ఆయన అనుగ్రహిస్తారు. కాబట్టి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు నీవు అనుమానముతో అడగకూడదు, ప్రార్థించకూడదు. విశ్వాసముతో దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా నీవు జ్ఞానమును, ఆశీర్వాదమును, సమస్త సంగతులను కూడా పొందుకుంటావు. కనుక నేస్తమా, నీకు జ్ఞానము కొదువుగా ఉంది, నిజమే. దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. ఏ సమయమునకు నీకు ఎట్టి జ్ఞానము అవసరమై ఉన్నదో దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాము. అధిపతి అయిన తండ్రి, ఘనమైన దేవుడా, మీ నామమునకు స్తుతులు సమర్పించుకుంటున్నాము. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ బిడ్డకి నాయన జ్ఞానము కొదువుగా ఉన్నది. మీ జ్ఞానమును ప్రసాదించి మీ ఆశీర్వాదమునిచ్చి మీ కృపలో నడిపించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము. యవన కాలమందున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. సకాలంలో బిడ్డకి నాయన చక్కని ఉద్యోగమును, వివాహమును, గర్భఫలమును ప్రసాదించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి నాయన జ్ఞానమును, ఆరోగ్యమును, ధైర్యమును దయచేసి పరీక్షా సమయంలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును రాసి ఉన్నతమైన విజయము పొందినట్లుగా మీ దేవుని అనుగ్రహించండి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినం అవసరంలో జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి నాయన. కుటుంబాల్లో ఉన్న నాయన అనారోగ్యములు, ఆర్థిక ఇబ్బందులు, సమస్త సమస్యలు దూరపరిచి మీ శాంతి, సమాధానము, ఆరోగ్యమును, ఐశ్వర్యమును అనుగ్రహించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.